రేయ్, జిప్పేసుకోరా. చెప్పండి. బంతిపోకు వచ్చారు. మోకాల మీద కూర్చోరా. స్టైల్, హెయిర్ స్టైల్. ఓ జుట్టా? నిన్ను మీ అందరి ఎముకలు ఇరిచేస్తాను, అర్థమైందా? తర్వాత బంతికి సిద్ధం కండే. తాడు కట్టి కొట్టేది, కళ్ళు మూసు కొట్టేది, కారపడితో కొట్టేది, ఇదంతా పాత స్టైలు. మా సారు మా డిపార్ట్మెంట్ లోనే ట్రీట్మెంట్ ఇవ్వటంలో స్పెషలిస్ట్. కొద్దిసేపట్లోనే మీకు నరకాన్ని చూపిస్తాడు. ఆయన కొట్టడం ప్రారంభించాక ఈ లాఠీ ఉందే పీసు అవుతుంది. మిమ్మల్ని అలాగే రెండుగా విడదీసి గోలీ ఉంది కదా, అలాగ చేసేస్తాడు, అర్థమైందా? గోపాల్ సార్. రేయ్, అందరూ సైలెంట్ గా వెళ్ళి ఆ పక్క కూర్చోండి. లేండ్రా, పోండి. సార్ ఎందుకని ఇలా చేస్తున్నాడు? మావా, ధీరన్ ఎన్కౌంటర్ అనుకుంటా. వాడిని ఎలారా ఎన్కౌంటర్ చేస్తారు? ఇన్స్పెక్టర్తో పాటు ఎన్ని కానిస్టేబుల్ ఉన్నారని లెక్క పెడుతూ ఉంటాడు. లోపల నాడే పోలీసుడు, వాడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎఫ్ఐఆర్ రాయికి ముందే మన్ని పిండారేస్తాడు. బావా, ధీరన్ అయితే అంతేనా? రేయ్, అక్కడ చూడరా. ఏమయ్యా, బండితే ఎక్కడ సార్? బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరుకా? ఎందుకు సార్? బండి స్టార్ట్ చేయవయ్యా, చెప్తాను. సరే సార్. ఎక్కండి. ఏమైంది? ఎందుకు సార్? కుక్కలకైతే చెక్క చూస్తే అర్జెంటుగా వస్తుందంట, నీకు కిలోమీటర్ చూస్తే అర్జెంటుగా వస్తుందా? నాకు కాదు సార్, వాళ్ళకి. నేనెళ్ళి చూస్తాను సార్. పారిపోతే నా సర్వీస్లో మొహం చూసే చెప్తాను ఎవరు పారిపోతారో, ఎవరు సరెండర్ అవుతారో, ఎవరు ఎన్కౌంటర్ అవుతారని. మీరెలా చెబుతుంటే నాకే అర్జెంటుగా వస్తుంది సార్. వెళ్ళవయ్యా, వెళ్ళి చేతులు కడుకులు వచ్చి స్టీరింగ్ మీద చేపెట్టు. నువ్వెందుకు తన మీద చెయ్యేసావు? అది తప్పు కదా. నేనెంత భయపడ్డానో తెలుసా? అరే, మీరు ఇరుక్కుంది సింహం దగ్గర. ఈ ప్రపంచంలో ఏ సింహము ఒంటరిగా ఉండదు. నా లాంటి ఊసరి వెళ్ళితో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఏ సింహము కట్టింగో షేరింగో
చెయ్యవు సార్. ఓ అయితే మీ దగ్గర విషయం ఉంది. మీటర్ విషయమే, కానీ మేము కిలోమీటర్ సార్. మ్మ్హ్మ్. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఏంటి మామ ఇది? నాకేం అసలు అర్థం కావట్లేదు. టెన్షన్ అవ్వకండి, ఒక మంచి డీల్ దొరికింది. రా. పోలీసులతో సహవాసం మంచిది కాదు మావా. సరే, మనమేం సాధారణ మనుషులమా? ఓ రా రే, రండ్రా, పదండి వెళ్దాం. చేతులు కడిగావా? కడుక్కున్నా సార్. సార్ సార్ నా కళ్ళు బాగా మండుతున్నాయి సార్. ఒక 10 నిమిషాలు పక్కన ఆపనా? ఆ? సరే సైడ్లో వేసుకో. నువ్వు నిద్రపోకుండా తోలావంటే ఇక పర్మనెంట్గా నిద్రపోవాల్సిందే. ఇంకా 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఒక చిన్న హోటల్ ఉంటుంది. ఈ సమయంలో అది మాత్రమే తెరిచి ఉంటుంది. డేయ్, రారా. నేనా సార్? సార్ సార్, రారా నాతో. నన్నేం చేయలేదు రారా, సార్ పిలుస్తున్నారు. నేనేం చేయలేదు సార్. నన్నెందుకు తీసుకెళ్తున్నారు అక్కడికి సార్? రారా, విషయం ఏంటో తెలుస్తుంది.